సో హైదరాబాద్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ దాని గురించి మిమ్మల్ని అడిగితే మీ స్టైల్లో మీరు ఇచ్చే ఆన్సర్స్ ఏంటి సార్? హైదరాబాద్లో ల్యాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు, ఎందుకంటే ఎక్కడ చూసినా మనం హాట్ టాపిక్గా వింటున్నాం. సో దీంట్లో ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం, భూమే కానీ దీంట్లో కూడా జోన్స్ని బట్టి చేంజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ల్యాండ్ మనం కన్వర్ట్ చేస్తున్నామంటే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్గా కన్వర్ట్ చేసి కొందరు రెసిడెన్షియల్గా యూజ్ చేస్తారు, కొందరు వచ్చేసి కమర్షియల్గా యూజ్ చేస్తారు, కొందరు వచ్చేసి ఇండస్ట్రియల్గా యూజ్ చేస్తారు. సో మనం ఎప్పుడైనా ప్రాపర్టీస్ కొనేటప్పుడైనా అమ్మేటప్పుడైనా కూడా అండ్ ఇలాంటి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒకటి ప్లస్ ఉంటుంది, ఒకటి మైనస్ కూడా ఉంటుంది. ఈ రెండు కూడా మనం చూసుకోవాలి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చూడాలంటే, ఎక్కడైతే ల్యాండ్ కన్వర్షన్ జరుగుతుందో అక్కడ మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే అది ఎందుకోసం కన్వర్ట్ చేయబడుతుంది అన్నది చూడాలి. ఒకవేళ అది ఇండస్ట్రియల్గా కన్వర్ట్ అయినప్పుడు అక్కడ మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, రేపటి రోజు ఆ పొల్యూషన్ వల్ల జనాలకి ఏమైనా ఎఫెక్ట్ అయితే అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సింది జనాలే, ఇండస్ట్రీస్ కాదు. మరి ఎందుకు ఇండస్ట్రీస్ కాదు అంటే, ఇండస్ట్రీస్ ని ఇక్కడ నుంచి వేరే దగ్గర జరపాలంటే గవర్నమెంటే వేరే ల్యాండ్ అలాట్ చేయాలి, ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేయాలంటే యావరేజ్ ప్రాఫిట్స్ ఇవ్వాలి. ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉంటాయి. కాబట్టి మనం ప్రాపర్టీ కొనేటప్పుడైనా అమ్మేటప్పుడైనా ఇలాంటి కన్వర్షన్ జరిగేటప్పుడు మన ల్యాండ్ ఎక్కడ వస్తుంది అన్నది కూడా చూసుకోవాలి.